జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగ్గా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలు, కార్మికులు, కర్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఆ స్ఫూర్తితోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో 10 ఏళ్ల పాలనతో తెలంగాణను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో ఇప్పుడే మనం జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. 79 సంవత్సరాల కంటే ముందు మన దేశం ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఆనాడు మన స్వయం పాలన లేకుండా వాళ్ళ పరిపాలన మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఉండేటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చేయాల్సినటువంటి అన్ని పోరాటాలు, ముఖ్యంగా అహింస మార్గం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందరెందరో మహానాయకుల యొక్క త్యాగ ఫలితంగా, వారి పోరాట ఫలితంగా మనం దేశానికి స్వాతంత్రం సిద్ధించుకోవడం జరిగింది. 79 సంవత్సరాలలో మొదలు మనకు స్వాతంత్రం వచ్చేనాడు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, వ్యవసాయం చేసుకోవడానికి సరైనటువంటి ప్రాజెక్టు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆనాటి మొదటి ప్రధాని శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టుకొని మొదటి 5 సంవత్సరాల్లో ఏం సాధించాలి, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం సాధించాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశాన్ని సమర్థవంతంగా భావితరాలకు ఏ ఒక్క అవసరాన్ని కూడా ఇబ్బంది పడకుండా ముఖ్యంగా ప్రాజెక్టులు కట్టుకోవడం, పరిశ్రమలు పెట్టుకోవడం, ఈ దేశాన్ని ఏకతాటిగా తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు ఆనాడు మన భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితులలో పాలకులందరూ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీలో ఎవరున్నా అందరి పార్లమెంట్లోకి వెళ్ళగానే ఈ దేశం నాది, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తే మాదనే పద్ధతిలో మరి పాలకులందరూ కూడా గొప్పగా పరిపాలన చేసి ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క సరసన భారతదేశం అన్ని రంగాల్లో, సైన్స్ విజ్ఞాన రంగంలో, ప్రతి రంగంలో కూడా భారతదేశం ఈరోజు మొదటి వరుసలో ఉన్నందుకు భారతీయులుగా మనందరం కూడా గర్వపడాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈనాడు మనం కూడా ఒకసారి ఆనాడు దేశ స్వాతంత్రం స్ఫూర్తితోటే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, మన ప్రాంతాన్ని మనమే స్వయంపాలన చేసుకోవాలి, సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురి అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు, పక్కనే పోయేటువంటి నదీ జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయి. మన నీటిని మనం వాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి నినాదం నిధులు, నీళ్లు, నియామకాలనే స్లోగన్స్ తోటి ఆనాడు ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆనాటి ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన జనరంజకమైన, ప్రజారంజకమైన పరిపాలనతో పాటు చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా కలిసేటువంటి ప్రతి గోదావరి, కృష్ణా నది నీళ్లను మన ప్రాంతానికి మళ్లించి అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించినటువంటి దానికి మరి ముందు నడిచినటువంటి నాయకుడు చంద్రశేఖరరావు గారు. దురదృష్టం, అనేక హామీలతోటి ప్రజలకు అనేక రకాలుగా మభ్యపెడుతూ ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈరోజు అధికార పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా కేవలం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా చేయాలనుకుంటే రాజకీయ కుట్రలతో, రాజకీయ కుయుక్తులతో ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి ఆ నీటిని వాడుకోకుండా ఈరోజు రైతులకు ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. ఈరోజు మనం జిల్లాలో కూడా చూసినట్టయితే దురదృష్టమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆనాడు మనం 500 పేదలకు ఇల్లు కట్టించి పంపిణీ చేసే సందర్భంలో సాంకేతిక కారణాలు చూపెట్టి ఈరోజు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో నిన్ననే ఒక దళిత మహిళ మనోవేదన గురి అయి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా
ఈరోజు పరిపాలన కొనసాగుతున్నది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈరోజు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు జిల్లా స్థాయిగా ఎదగడానికి కారణమైనటువంటి మరి కారకుడు మన కేసీఆర్ గారు. ఆనాడు ఒక చిన్న గ్రామంగా ఉండేటువంటి భూపాలపల్లి ఈరోజు జిల్లా కేంద్రంగా ఎదగడానికి మరి ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవను మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలపైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మనం రైతులు పండించడానికి కావాల్సినటువంటి ఎరువులను కూడా సరఫరా చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, సమాజంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా తప్పకుండా మనం ప్రజల వెంటనే ఉంటాం. భారతదేశం ఆనాడు ఎంతోమంది త్యాగమూర్తులు చేసినటువంటి మరి త్యాగాలను స్ఫూర్తిగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, భవిష్యత్తులో సమీపంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఇచ్చినాకనే ఎన్నికలు పెడతామని వాగ్దానం చేసినటువంటి ఈనాటి ప్రభుత్వం మరి ఒక డ్రామాను తంతుగా నడిపి ఈరోజు మళ్ళీ ఎన్నికలు పెట్టడానికి సంసిద్ధత ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈరోజు ప్రజల సామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క బుద్ధి చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకొని మనం తప్పకుండా విజయం సాధించడం ద్వారా తప్పకుండా ఈ ప్రభుత్వానికి రాబోయే 3 సంవత్సరాలు ఒక హెచ్చరికలాగా పరిపాలన చేయడానికి ఉపయోగపడుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు, ఇక్కడికి రాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లా ప్రజానికాన్ని అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ